శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో ఆట్లమ్మ సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాళ మన కార్యక్రమంలో ఆట్లమ్మ సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు ముందుగా ఆట్లమ్మ రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈ ఆట్లమ్మ అనేటువంటిది ఒక రకమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఒక జాతి వైరస్ శరీరంలో ప్రవేశించి దాని నుంచి ఇది ఆట్లమ్మ అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. అంటే ఇది ఎక్కువగా ఒక సీజన్లో ఎపిడమిక్గా అంటూ ఉంటాం. అంటే ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి చాలామందికి ఈ సమస్య వస్తుంటుంది అనమాట. అలా సీజనల్గా ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కువ మందికి వచ్చేటువంటి ఒక సమస్యలాగా చెప్పుకోవాలి మనం దీన్ని. ఇదేంటంటే సామాన్యంగా చిన్నపిల్లలు ఒక 10 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ 10 సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా ఏంటంటే ఒకవేళ తల్లి గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లి కనుక వ్యాక్సిన్ వేయించుకుని ఉంటుంటే, అంటే గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు తల్లి వ్యాక్సిన్ వేయించుకున్నట్టయితే కనుక బిడ్డ పుట్టిన తర్వాత 1 సంవత్సరం లోపు ఈ సమస్య వచ్చేందుకు అవకాశం లేదు. అయితే ఒకవేళ అంటే ఎప్పుడు కూడా 100% రాదని చెప్పలేమని చెప్తూ ఉంటాను కదా. అలా ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా చాలా కొంచెంగా వస్తుందన్నమాట. చాలా మైల్డ్గా వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. అలా కాక తల్లి వ్యాక్సిన్ వేయించుకోకపోయినట్టయితే కనుక ఒకవేళ బిడ్డకి ఈ ఆట్లమ్మ అనేటువంటిది వచ్చిందంటే కనుక కొంచెం తీవ్రంగా కాస్త ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఓవరాల్గా ఇది కొంచెం ఒక మైల్డ్ ఇన్ఫెక్షన్. అందుకని ఆటలమ్మ ఎందుకంటే ఆడుతూ పాడుతూ వచ్చి వెళ్ళిపోతుంది అని చెప్పని. సామాన్యంగా కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా తగ్గిపోయేటువంటి ఒక సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్గా చెప్పుకోవాలి మనం దీన్ని. ఇంకా తర్వాత ఏంటంటే ఇది ఒకళ్ళ నుంచి ఒకరికి అంటుకోవడం జరుగుతుంది కనుకనే ఒక్కొక్కసారి మొత్తం అందరికీ వచ్చేస్తుంటుంది అది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే పొక్కులు రావడానికి ఒక 2-3 రోజుల ముందు నుంచి వచ్చి తగ్గిన తర్వాత, అంటే మొత్తం పొక్కులన్నీ పూర్తిగా తగ్గిపోయి మచ్చలు అయిపోయేంత వరకు ఈ మధ్యలో ఏ టైంలోనైనా సరే వీళ్ళ నుంచి ఇది ఇంకొకరికి అంటుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఒట్టిగా నేరుగా టచ్ చేస్తే, అంటే ముట్టుకుంటే వాళ్ళ బట్టలు వేసుకుంటే వాటి ద్వారా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అది కాకుండా ఏంటంటే ఇది ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు మామూలుగా దగ్గిన తుమ్మిన వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి ఆ తుంపర్ల నుంచి రెండో వాళ్ళకి అంటుకునేందుకు అవకాశం ఉంటుంది అనమాట. అంటే చాలా తేలికగా గాలిలో నుంచి కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మామూలుగా ఏంటంటే ఇది ఈ పొక్కులు అనేది మామూలుగా వస్తాయని అందరికీ తెలిసినప్పటికీ ముందుగా జ్వరంతో మొదలవుతుంది. ఆ జ్వరం వచ్చిన తర్వాత 1-2 రోజుల లోపునే పొక్కులు రావడం. ఈ పొక్కులు వచ్చే కూడా 2-3 రకాల ఇన్ఫెక్షన్లు అవి ఉంటూ ఉంటాయి. అయితే ఈ ఆట్లమ్మలో వచ్చేటువంటి పొక్కులు ముందుగా మొహం మీద, తర్వాత ఈ మొండె మీద ఎక్కువగా వస్తాయి. ఆ తర్వాత చేతుల మీదకి వస్తూ ఉంటుంది అనమాట. దాదాపుగా ఒక 250 నుంచి 500 వరకు ఈ చుక్కలు పొక్కులు లాంటివి ఒంటి నిండా వస్తూ ఉంటాయి. ముందు చిన్న ఎర్ర చుక్కలాగా మొదలైపోయి ఆ తర్వాత అది నీటి పొక్కులాగా తేరుతుంది అనమాట. ఇది మామూలుగా దీని కోర్స్. మామూలుగా వ్యాక్సిన్ వేయించేసుకున్న వాళ్ళలో ఇది రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి వచ్చిన వాళ్ళకు కూడా మరోసారి రాకుండా ఉండడం కూడా జరుగుతుంది అనమాట. అంటే ఒకసారి వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షనే వీళ్ళకి ఒక వ్యాక్సిన్ లాగా పనిచేసి మళ్ళీ రాకుండా ఉండడం అన్నట్టు మామూలుగా జరిగేటువంటిది. ఎక్కడో అరుదుగా మాత్రమే మళ్ళీ రావటం అనేది కొంతమందిలో కనిపిస్తుంది. అలా మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా రాకుండా చాలా మైల్డ్గా వస్తుంది అనమాట. డాక్టర్ గారు, ఆట్లమ్మ వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి వివరిస్తారండి? ఈ ఆట్లమ్మ వచ్చినప్పుడు ఏంటంటే ముందు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళ నుంచి మిగతా వాళ్ళకి చేరకుండా ఉండడానికి వీలైనంత వరకు, ఎందుకంటే గాలి నుంచి కూడా వస్తుందని చెప్పాను కనుక వీలైనంత వరకు ఆ ప్రయత్నం కూడా చేయాలన్నమాట. ఇలా వచ్చిన వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే సామాన్యంగా ఈ జ్వరం అది వచ్చినప్పుడు జ్వరం తగ్గడానికి తేలికగా సింపుల్గా ఉండేటువంటి ఔషధం ఇచ్చి జ్వరాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆహారం విషయంలో ఏంటంటే ఎక్కువ తేలికగా అరిగేటువంటివి, అంటే మరీ తేలికగా అరిగైపోయేటువంటి ఆహారం చక్కగా జావల్లాగా, అంటే బియ్యం వేయించి దాన్ని జావలాగా చేసి దాంట్లో కొంచెం పెసరపప్పు లాంటిది ఏదైనా వేసి ఒక జావలా చేసి ఇస్తే తేలికగా అరుగుతుంది. అలాగే ఈ జావ ఏంటంటే శరీరంలో ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినటువంటి ఈ టాక్సిన్స్ లేదా విష పదార్థాలని బయటకు పంపించేయడానికి కూడా బాగా సహాయపడుతుంది. అందుకని ఎక్కువగా బియ్యము పప్పు కలిపి చేసినటువంటి ఒక జావ లాంటిది ఎక్కువగా ఇస్తుంటే మంచిది. ఆ తర్వాత అంటే చలవ చేసేటువంటి పదార్థాల్లో ఒకటి మజ్జిగ ఒకటి కూడా వీళ్ళకి బాగా సహాయకారిగా ఉంటుంది. ఇంకా కొంచెం నీటి శాతం ఎక్కువగా ఉండేటువంటివి ఏంటి, మనకు కొబ్బరి నీళ్ళు కానీ కొన్ని పళ్ళ రసాలు కానీ ఇచ్చినట్టయితే కనుక తొందరగా శరీరంలో ఉండే టాక్సిన్స్ తగ్గిపోవడానికి బాగా సహాయపడతాయి. ఆ తర్వాత ఏంటంటే ఈ పైన ఉన్నటువంటి పొక్కుల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
కాస్త దురదగా ఉంది కదా అని చెప్పి కొంచెం గట్టిగా గోకినట్టయితే అలా గోకటం వల్ల కొంత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చిందంటే ఇది కొంచెం కాంప్లికేట్ అవుతుంది అనమాట. అందుకని దురద గోకుడు అన్నట్టు లేకుండా చూసుకోవడం కోసం వాళ్ళకి ఏం చేయాలంటే ప్రతిరోజు పెద్దగా స్నానం చేయించడం అవి చేయలేం కదా, అందుకని నీళ్లు అందులో కొంచెం వేపాకులు వేసి బాగా మరిగించి, ఆ వేపాకులు వేసి మరిగించినటువంటి నీరు చల్లారిన తర్వాత అందులో తెల్లటి శుభ్రమైన బట్టని ముంచి ఆ బట్టతోటి ఒళ్ళంతా తుడవాలన్నమాట. అలా తుడవటం వల్ల వీళ్ళకి పైన ఉన్నటువంటి పొక్కులు అవి దురద లేకుండా ఉండడం, ఆ తర్వాత వాటిలోకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి బాగా సహాయకారిగా ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే చిన్నపిల్లలు కదా ఎక్కువగా వస్తుంటుంది, వాళ్ళకి ముందుగానే గోళ్ళు అవి కత్తిరించేసేయాలి. లేకపోతే దురద పెడితే వాళ్ళు గోకే ప్రయత్నం చేసినప్పుడు కాంప్లికేషన్ అది వచ్చేందుకు అవకాశం ఉంది కనుక గోళ్ళు కత్తిరించేసేసి క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత బట్టల విషయం, బట్టలు ఏంటంటే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు పల్సటి కాటన్ బట్టలు అంటే తెల్లటిదైతే కనుక మరీ మంచిది. తెల్ల బట్టలు ఎప్పుడు కూడా చల్లదనాన్ని ఇస్తాయి శరీరానికి, అందుకని ముదురు రంగులు కాకుండా లేత రంగులు లేకపోతే తెల్లటివి, ఆ తెల్లటి బట్టల్ని పల్సటి కాటన్వి మాత్రమే వేస్తున్నట్టయితే కనుక ఎక్కువ వేడి బయట నుంచి రాకుండా చల్లదనాన్ని ఇచ్చి తొందరగా అంటే దురదావి ఇబ్బంది లేకుండా ఉండడానికి బాగా తోడ్పడతాయి. డాక్టర్ గారు, ఆట్లమ్మ నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు నేను మీకు ఈ ఆట్లమ్మ సమస్య వచ్చినప్పుడు కడుపులోకి తీసుకోవడానికి ఒక ఔషధం, అలాగే పైపూతకి ఒక ఔషధం, 2 ఔషధాలు చెప్తాను. అందులో మొట్టమొదటిగా కడుపులోకి తీసుకునే ఔషధం గురించి మాట్లాడుకుందాం. దీనికి మనం తీసుకునేటువంటి మొదటి మూలిక ఏంటంటే కటుక రోహిణి. ఈ కటుక రోహిణి అనేది రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు తొందరగా శరీరంలోంచి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోవడానికి, అలాగే ఆ ఇన్ఫెక్షన్లో వచ్చేటువంటి కొన్ని విష పదార్థాలు శరీరంలోంచి వెళ్ళిపోవడానికి కూడా చాలా బాగా తోడ్పడుతుంది. ఈ కటుక రోహిణిని చూర్ణంలాగా చేసుకుని దీన్ని సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను కొంత కటుక రోహిణి చూర్ణాన్ని పక్కన పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది వేప ఆకులు. మామూలుగానే ఆటలమ్మాది సమస్య అన్నారంటే అందరికీ వేపాకులు వెంటనే గుర్తుకొస్తాయి. ఎందుకంటే చాలామంది ఈ సమస్య ఉన్నప్పుడు వెంటనే వేపాకులు వాడుతూ ఉంటారు. ఎందుకంటే మన ఈ వేపాకులకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ 2 గుణాలు కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే అవి తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. వేపాకులను శుభ్రం చేసేసుకుని వాటిని ఎండబెట్టి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఆ తర్వాత మూలిక వాస. ఈ వాస అనేటువంటి సంస్కృతంలో ఉండే పేరు, దాని తెలుగులో అడ్డసరం అంటారు. ఈ అడ్డసరపు ఆకులు ఏంటంటే ఇటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్ అది వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే శరీరంలో ఒక చల్లదనాన్ని పుట్టించడానికి కూడా ఈ అడ్డసరం చాలా బాగా ఉపయోగపడుతుంది. అడ్డసరం ఆకుల్ని ఎండబెట్టి చూర్ణం చేసేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం అడ్డసరం చూర్ణాన్ని కూడా మిగతా చూర్ణాలతో కలుపుతాను. కడుపులోకి తీసుకునే ఔషధానికి కావాల్సిన ఆఖరి మూలిక తులసి. తులసి కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నెన్నో ఔషధాల్లో తులసిని ఒక ప్రధాన ద్రవ్యంగా వాడి ఎన్నో జ్వరాలని వాటిని కూడా తగ్గిస్తున్నాం. ఈ తులసిని కూడా ఆకుల్ని చూర్ణంలాగా చేసేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు మనకి కడుపులో కావాల్సినటువంటి ఔషధానికి అన్ని మూలికలు రెడీగా ఉన్నాయి. ఈ చూర్ణాలు బాగా కలుపుతాను. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసి ఉంచుకుని దీన్ని ఎవరికైతే ఆట్లమ్మ సమస్య వచ్చిందో ఆ పిల్లలకి ఏం చేయాలంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 1/2 చెంచాడు చూర్ణాన్ని కొంచెం తేనె కలిపేసి అలా 2 పూట్ల ఇస్తున్నట్టయితే కనుక తొందరగా తగ్గిపోవడానికి ఇది బాగా తోడ్పడుతుంది. అలా తేనెతో కలిపి ఇవ్వలేకపోతూ ఉంటే ఇది ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని ఒక 1/2 కప్పు నీళ్లు పోసి కొంచెం మరిగించి దాన్ని కషాయంలాగా కూడా తాగించవచ్చు.
ఆ విధంగా అయినా సరే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇవ్వాలి. ఇక పైపూతకు వాడుకునేటువంటి ఔషధంలో మనం మొదట తీసుకునేటువంటి మూలిక చందనం. ఈ చందనం చూర్ణం చక్కటి చల్లదనాన్ని ఇస్తుంది శరీరానికి. ఆ చల్లదనాన్ని ఇవ్వటం వల్ల పొక్కులు తొందరగా తగ్గిపోవడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే ఈ చందనం చూర్ణం ఈ పొక్కులు తగ్గడానికే కాకుండా ఆ పొక్కుల నుంచి వచ్చేటువంటి మచ్చలు కూడా తగ్గిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆ చందనం చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టించుకోండి. నేను కూడా కొంచెం చందనం చూర్ణాన్ని పక్కన పెడతాను. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటిది పసుపు. పసుపు చర్మానికి ఎంత మంచిదో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు అవి వచ్చినప్పుడు పసుపు దాని మీద చాలా బాగా పనిచేసి ఈ పొక్కులు అవి తొందరగా తగ్గడానికి, మచ్చలు పడకుండా ఉండడానికి కూడా ఈ పసుపు బాగా ఉపయోగపడుతుంది. పసుపు చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. నేను కూడా కొంచెం పసుపుని చందనంతో కలుపుతాను. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటిది వేప ఆకులు. వేప ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత వాటి వల్ల వచ్చినటువంటి చర్మం మీద వచ్చిన పొక్కులు తగ్గడానికి రెండింటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అందుకనే మనం దాన్ని కడుపులోకి వాడుకున్నాం, పైపూత కూడా వాడుకుంటున్నాం అనమాట. ఆ వేప ఆకుల చూర్ణాన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకుని దీన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. పైపూత కావాల్సినటువంటి ఆఖరి మూలిక తులసి. ఈ తులసి ఇందాక మనం చెప్పుకున్న వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉపయోగపడుతుందని దీని కడుపులోకే కాకుండా పైపూత కూడా వాడుకుంటాం అన్నమాట. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకుని మిగతా మూలికలతోటి కలుపుకుందాం. ఈ 4 చూర్ణాలు రెడీ అయ్యాక వాటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ పైపూతకు వాడేటువంటి చూర్ణాలని చాలా చాలా మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పొక్కుల మీద గరుగ్గా ఉన్నటువంటి దాన్ని కనుక పూసినట్టయితే వాళ్ళకి ఇంకా ఇరిటేషన్ వస్తుంది. కనుక బాగా మెత్తగా చేసుకుని పల్చటి బట్టలో 2-3 సార్లు జల్లించి మెత్తటి చూర్ణాన్ని తీసుకోండి. ఈ చూర్ణాన్ని ఏం చేయాలంటే కొంచెం నీటిని కలిపి మనకి గంధం ఎలా ఉంటుందో పల్చగా అలా పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పొక్కులన్నింటి మీద పైపూతగా కనుక పూస్తున్నట్టయితే వాటి మీద దురద రాకుండా ఉండడానికి, తర్వాత తొందరగా తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇవి తగ్గిన తర్వాత కూడా పైపూతగా దీన్ని వాడుతూ ఉన్నట్టయితే కనుక ఈ ఆట్లమ్మ నుంచి వచ్చిన పొక్కులు మచ్చలా మారకుండా ఉండడానికి కూడా ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. ఆట్లమ్మ నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. కటుక రోహిణి 25 గ్రాములు, వేపాకుల చూర్ణం 25 గ్రాములు, అడ్డసరం చూర్ణం 25 గ్రాములు, తులసి చూర్ణం 25 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 1/2 చెంచాడు చూర్ణాన్ని ఉదయం సాయంత్రం తేనెతో కలిపి ఇవ్వాలి. రెండవ ఔషధం కొరకు చందనం 25 గ్రాములు, పసుపు 25 గ్రాములు, వేపాకులు 25 గ్రాములు, తులసి 25 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకొని ఉపయోగించుకోవటానికి తగినంత చూర్ణాన్ని నీటితో కలిపి శరీరంపై పూయాలి. ఆట్లమ్మ సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాల తయారీ విధానం, వాటిని ఉపయోగించే విధానం తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ఛాతిలో కఫం పేరుకుపోయే సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఛాతిలో కఫం పేరుకుపోయే సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఛాతీలో కఫం కనుక ఎక్కువగా పేరుకుపోతున్నట్టయితే దానికి వాము చాలా బాగా ఉపయోగపడుతుంది. వామును తీసుకుని మూకుట్లో వేసి వేయించి అది వేడివేడిగా ఉండగానే ఒక పల్చటి గుడ్డలో మూటలాగా కట్టి ఆ మూటతోటి ఛాతీ మీద కనుక కాపడం పెట్టుకున్నట్టయితే ఛాతీలో ఉన్నటువంటి కఫం కరిగిపోతుంది. చూశారు కదా, ఛాతీలో పేరుకుపోయిన కఫం కరిగేటందుకు వాము ఎంత బాగా ఉపకరిస్తుందో. ఆట్లమ్మ సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను బోన్లెస్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం.
నాడీ శుద్ధి ప్రాణాయామం, పూర్ణ సుప్త కోణాసనం సాధన చేయడం ద్వారా ఆటలమ్మ నివారించబడుతుంది. నాడీ శుద్ధి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కుడి చేతిని ముక్కు వైపుగా పోనిస్తూ కుడి బొటన వేలును కుడి నాసికా రంధ్రంపై మూసి ఉంచి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకొని ఇప్పుడు బొటన వేలును పైకెత్తి ఉంగరపు వేలుతో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. తిరిగి ఇదే నాసికా రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకొని బొటన వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఉంగరపు వేలును పైకెత్తి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ పూర్ణ సుప్త కోణాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత 2 చేతుల సహాయంతో ఎడమ కాలును పైకెత్తి కుడి చేత్తో ఎడమ కాలి వేళ్లను పట్టుకొని ఎడమ భుజం మీదుగా కాలును నిటారుగా ఉంచి ఎడమ చేతిని ఎడమ వైపు చాచి నేలకు సమాంతరంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు రెండవ కాలు. కుడి కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ ఎడమ చేత్తో కుడి కాలి వేళ్లను పట్టుకొని కుడి భుజం మీదుగా కాలును నిటారుగా ఉంచి కుడి చేతిని కుడి పక్కకు చాచి నేలకు సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 కాళ్లతో 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా నాడీ శుద్ధి ప్రాణాయామం, పూర్ణ సుప్త కోణాసనం సాధన చేయడం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై వాతపిత్త శ్లేష్మ ప్రకృతులు సమతుల్యమై ఆట్లమ్మ నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం, ప్రాణాయామం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. ఆట్లమ్మ సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు
ప్రతి 3-4 రోజులకు ఒకసారి వచ్చే జ్వరం నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కొంతమందికి 3-4 రోజులకు ఒకసారి జ్వరం వస్తూ ఉంటుంది. ఈ సమస్య నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? కొన్ని జ్వరాలు ఏంటంటే తగ్గిపోయాయని అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటాయి. 3-4 రోజులకు ఒకసారి వస్తూ ఉండేటువంటి ఈ జ్వరాలు మలేరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి. వీటిని టెర్షియల్ ఫీవర్స్ అవి అంటూ ఉంటాం అన్నమాట. ఇలా వచ్చేటువంటి జ్వరాలకి తుంగముస్తలు, ధనియాలు, తిప్పతీగ ఈ 3 బాగా ఉపయోగపడతాయి. ఈ 3 చూర్ణాలని సమానంగా తీసుకుని ఆ మిశ్రమాన్ని ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని ఒక కప్పు నీళ్ళలో వేసి కాచుకుని అది బాగా సగం ఎగిరిపోయేంత వరకు కాగిన తర్వాత ఆ కషాయాన్ని తాగిస్తున్నట్టయితే కనుక ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయి 3-4 రోజులకు జ్వరం రావడం అనేటువంటిది తగ్గిపోతుంది. చూశారు కదా, 3-4 రోజులకు ఒకసారి వచ్చే జ్వరం నివారణకు తుంగముస్తలు, ధనియాలు, తిప్పతీగ ఎంత బాగా ఉపకరిస్తాయి. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో ఆట్లమ్మ సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.